సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్? అవును. ఎవడ్రా ఈడు నా బెడ్ మీద పడుకున్నాడు? ఎవడ్రా నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు? లే! నన్ను తంతావేంట్రా ముష్టి చెప్పునాలా? అన్నా! నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్కి వచ్చింది. నన్ను శైలిని ఆపారు, అయితే దాన్ని ఆపింది తెలుసు. వాడు తప్ప ఇంకెవ్వరూ దాన్ని ఆపలేరు. అదే రక్తపు చుక్కాని జెండాలా ఎగిరేశారు. ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్పగాడి రూలా. నువ్వేంట్రా మధ్యలో? నువ్వు దాన్ని రేప్ చేస్తున్నావా, నన్ను రేప్ చేస్తున్నావురా? మా నాయకుడు కొన్ని కథలు చూస్తే భయమేస్తుంది, కొన్ని కథలు వింటే భయమేస్తుంది. అయితే ఈ కథని తలుచుకుంటేనే భయమేస్తుంది. ఇట్స్ షో టైం. ఖాన్ సార్ వల్ల చాలా మంది కథలు మారాయి, కానీ ఖాన్ సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. బాగా ప్లాన్ చేశాను కదా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎవడో ఒక్కడే మిగులుతాడు. సర్వనాశనం చేసావు. ఇద్దరి పెదవా చేతుల దాకా వచ్చిన డబ్బు చెడగొట్టు. థ్యాంక్స్ బా. ఇట్స్ ఓకే బా. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్ ఓర్రా మాస్ పెట్టుకుంటే వచ్చ పోయిస్తా. కాలు పట్టుకొని కొట్టారా? తల వద్దారని తల పెడతా వాళ్ళ వాళ్ళ నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకో. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. అలా కొట్టబాకండి, చచ్చిపోతాడు. మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. ఓరి నీ మొత్తం గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? పోయాడా? లేదు, పోసాడు. గడ్డి పీకిరా నీ ఆడ. పక్క కొడుకురా.
ఒక్కగానొక్క ఆని బతకనివ్వండిరా. నువ్వే వెళ్ళిపోతే ఇక్కడ మిగులున్న బతుకులకి లెక్క వృద్ధి. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులామైపోయాడురా. ఆ బుజ్జిగాడేదో కొరనాయాలనుకున్నాను కానీ అంతమందిని ఆసుపత్రి పాలు చేశాడంటే మంచి పనితనం ఉన్నాడేరా. అట్లా చూడకు నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గోడా ఉందంటరా? నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? పోయిరా 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 మావా. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే ఎవరు? ఏడ జరిగేదంటే ఒకటే రూల్ మీద జరుగుతున్నది. పుష్పగడి రూల్. నాకు తెలుగు సినిమా చూపించాడు, ఇది బ్యాడ్ టైం. ఏకంగా ఇంగ్లీష్ సినిమా చూపిస్తున్నాడు. మంగళసీనన్నా ఎత్త పులే అన్నం ముందు మాట్లాడేదాన్ని కూడా గచ్చలు ఉనికేది ఒక్కొక్కడికి. ఇంటికి పోయే నట్టింట్లో ఉచ్చపోయిచ్చిన నేను. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అని చూపించిన. ఏమన్నా అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా. అవతల క్లాస్ ఏమవుతుంది? వస్తాను సార్, ఉంటాను సార్.